దేవీ నవరాత్రులలో ఈరోజు వచ్చే అమ్మవారి అలంకారం దుర్గాదేవి అలంకారం. దుర్గాదేవి అంటే శక్తి స్వరూపిణి అని అర్థం. అమ్మవారు లలితాదేవి యొక్క రూపం. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తుల నుంచి ఉద్భవించింది. దుర్గాదేవి యొక్క వాహనం వచ్చి సింహవాహనం, అంటే యుద్ధానికి నాయకత్వం వహించింది అమ్మవారు అని అర్థం. అమ్మవారి చేతులలో వచ్చే ఆయుధాలు ఉంటాయి. వీటిల్లో చక్రం, త్రిశూలం, ఖడ్గం, విల్లు, బాణం ఇలాంటివి ఉంటాయి. పార్వతీదేవి యొక్క ముఖ్యమైన అవతారాలలో దుర్గాదేవి కూడా ఒకటి. అమ్మవారు వచ్చి శక్తి స్వరూపిణి. అంతేకాకుండా దుష్ట శక్తులను సంహరించేదానికి అవతరించింది అని నమ్ముతాము. ఇంకా ముఖ్యంగా వచ్చి మహిషాసురుని సంహరించేదానికి అమ్మవారు అవతరించినారు. ఇంకా ఒక్కొక్క రోజు ఇంకా దేవి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత. అంతా పార్వతీదేవి అవతారాలే, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత. ముందుగా వచ్చిందను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి లైట్ పింక్. తర్వాత వచ్చిందను శ్రీ గాయత్రీదేవి కనకాంబరం కలర్. తర్వాత అన్నపూర్ణాదేవి గంధం కలర్. ఆ తర్వాత కాత్యాయనీదేవి పసుపు కలర్. మళ్ళీ మహాలక్ష్మీదేవి వచ్చిందను పింక్ కలరు, అంటే నిండు గులాబీ కలరు. తర్వాత లలితా త్రిపుర సుందరి దేవి వచ్చి బంగారం కలరు. ఇంచుమించు బంగారం కలర్ అంటే కూడా పసుపు కలరే కదా. మళ్ళీ చండీదేవికి వచ్చిందను పసుపు కలరు. సరస్వతీదేవికి వచ్చి తెలుపు కలరు. తర్వాత దుర్గాదేవికి వచ్చి ఎరుపు రంగు. దుర్గాదేవికి ఎరుపు రంగు. ఆ తర్వాత మహిషాసుర మర్దినికి వచ్చి నీలం రంగు, లేదంటే కాఫీ రంగు ఏదైనా పర్వాలేదు. రాజరాజేశ్వరి దేవికి వచ్చిందను ఆకుపచ్చ రంగు. ఇలా అన్ని దేవతలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు చీర కట్టి ఆ తర్వాత రకరకాల పుష్పాలతో అలంకారం చేస్తారు. నేను మా తోటలో పూలన్నీ కోసుకొని వచ్చి ఇంకా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇది అని చెప్పేసి పింకు, గులాబీ రంగు, తర్వాత కనకాంబరము, పసుపు కలరు, ఇలా కలర్లతో అంతా లక్ష్మీదేవి కలర్ ఇది పింక్. ఇంకా బంగారం కలర్ వచ్చి లలితా త్రిపుర సుందరీదేవి. ఇంకా పసుపు కలర్ వచ్చి చండీదేవికి. ఇంకా సరస్వతీదేవికి తెలుపు రంగు. పారిజాతం పూలు ఉన్నాయి, ప్లస్ దేవగన్నేరు కూడా ఉన్నాయి. ఇంకా దుర్గాదేవికి అమ్మవారికి వచ్చి మంచి రెడ్ కలర్, అంటే ఎరుపు రంగు. ఆ తర్వాత మహిషాసుర మర్దినికి నీలం రంగు. రాజరాజేశ్వరి దేవికి వచ్చినాను మరువం పెరుక్కొని వచ్చినాను. మన ఇష్టము, మనకు ఏవి పూలు దొరికితే ఆ పూలతో మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా పారిజాతం పూలు బాగా చాలానే పూసినాయి, అందుకు అమ్మవారికి దారంతో కుట్టి వేద్దాము అని చెప్పి కుట్టినాను. ఇంకా ప్రత్యేకమైన పూలు అంటూ అవి మనకు ఇస్తూ అంటారు. కాకపోతే మనకి ఏవి దొరికితే అందుబాటులో ఉంటే వాటితో పూజ చేస్తే కూడా మరేం పర్వాలేదు. ఇంకా ప్రసాదాలు కూడా అంతే, మనకు నచ్చిన విధంలో మనం పెట్టుకోవచ్చు. ఎరుపు రంగు కదా, అందుకనేసి నేను వచ్చిందను చెర్రీస్ పెట్టినాను. అమ్మవారికి ఎక్కువ ఎరుపు రంగు పూలతోనే పూజ చేసినాను. ఇంకా మరువం అయితే మంచి వాసన వస్తుంది అని పెట్టినాను. ఇంకా పారిజాతం పూలతో హారం వేసినాను. ఇలా మనకు నచ్చిన విధంగా మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలు. కర్డ్ రైస్ కలిపినాను. ఇంకా రెడ్గా ఉంటాయని యాపిల్స్ కూడా పెట్టినాను. ఆ తర్వాత ఇంకా చేమంతి పూల చెట్లలో ఎక్కువ ఉంటే అందుకని అమ్మవారి పాదాలు వేసి ఇంకా దీపాలంకారం చేసి అమ్మవారికి పూజ చేస్తాను. శ్రీ వెంకటేశ్వరుని చెల్లెలివమ్మ, చిట్టి చెల్లెలివమ్మ, ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మ దుర్గమ్మ, నీ నవ్వులే పున్నమి వెన్నెల విరబూయునమ్మ. పాట పాడుకుంటా పూజ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా కలర్స్ బ్యాంగిల్స్ అన్నీ పెట్టి అమ్మవారికి అలంకారం చేసి ఏదో సింపుల్గా అలా చేసినాను.
చాలా మంచిగా ఉంటుంది ఈ అమ్మవారి పూజ అయితే గన. ఇంకా నాకు ఈ దసరా నెల వచ్చిందనుకో ఫుల్ బిజీ అయిపోతూ ఉంటాము. ఈ 10 రోజులు తిరునాళ్ళలాగా ఉంటుంది మాకు ఇంట్లో అయితే గన. మంచి మంచి పలహారాలన్నీ చేసి దేవుళ్ళకి పెట్టచ్చు, మంచి మంచి పూజ చేయొచ్చు. పూజలు అంటే నాకు మెయిన్ చాలా ఇష్టము. ఇట్లా డెకరేషన్ చేయాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకనేసి ఓపిగ్గా చేస్తాను. అది కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకైతే ఇట్లా డెకరేషన్ చేసి పూజ చేయాలంటే చాలా ఇష్టం. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నింది అమ్మవారు. ఇంకా తర్వాత వచ్చినాను బతుకమ్మను కూడా పెట్టినాను. ఇంకేం మన చెట్లలో దండిగా ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి కదా. అమ్మవారు బతుకమ్మ అయినా దుర్గమ్మన అందరూ పార్వతీ దేవి యొక్క అవతారాలే. కానీ మనకు బాగుంటుంది అని పెట్టినాను. అమ్మను కూడా బతుకమ్మను కూడా పెట్టినాను. అంతా ఈ జగన్మాతే, అన్ని దేవతలు ఒక్కరే, ఒక్క స్వరూపమే, శక్తి స్వరూపిణి అమ్మవారు. అందుకని పసుపు ముద్దతో పెట్టినాను. ఇంకా చెట్లలో అన్ని ఆకులు ఉన్నాయి, అందుకని అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి బతుకమ్మలాగా అలంకారం చేద్దామని చేస్తూ ఉన్నాను. కింద ప్లేట్లో కొంచెం బరువుగా ఉంటుంది అని చెప్పి కొంచెం బియ్యం వేసినాను. ఆ తర్వాత కలుషం చెంబు పెట్టి కలుషం చెంబులో కూడా బియ్యం వేసి చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లోకి పసుపు ముద్ద పెట్టి చాలా సింపుల్గా అయితే చేసినాను. అంతే ఫ్రెండ్స్, మనకు నచ్చిన విధంలో మనం చేసుకుంటే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు నచ్చిన విధంగా మనము డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకా మనీ ప్లాంట్ ఆకులు ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంటుంది అని మనీ ప్లాంట్ ఆకులు కూడా తీసుకొచ్చి పెట్టినాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు దసరా సీజన్ అంటేనే నాకు చాలా చాలా ఇష్టం. కలర్లు ముగ్గులతో, కలర్ పూలతో అమ్మవారిని అలంకారం చేసి, అంతేకాకుండా ఇవి కొండపల్లి చెక్క బొమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ పెట్టి పూజ చేస్తా అంటే ఇంట్లో అంతా చాలా బాగుంటుంది. మంచిగా పాటలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాను. లేదంటే ఒక్కోసారి నేనే పాడుకుంటా పూజ చేస్తూ ఉంటాను. ఇంకా వంటలు అయితే ఒక్కొక్క రోజు రెండు రకాలుగా చేస్తూ వచ్చినాను. పర్టికులర్గా అది ఇదే అని లేదు, నాకు నచ్చినట్లు చేస్తూ వచ్చినాను. మన అమ్మకు అన్నీ తెలుసు. అమ్మవారి దయా కటాక్షాలు ఉంటే ఇంకా మనకి ఇంకేం కావాలి. అమ్మవారి చల్లని చూపు మన అందరి పైన ఉండి మనమందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇన్ని రకాల పూలు ఇట్లా చూస్తేనే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ, కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇంకా దేవునికి అలంకారం చేస్తే మనకు ఆల్రెడీ వచ్చేస్తాయి వైబ్స్, పాజిటివ్ వైబ్స్. అందుకనేసి మనం పూజ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.